అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో కృష్ణశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ హై స్కూల్లో ఇక్కడ ఎవరైతే అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓ గారు కానివ్వండి, వారి యొక్క సిబ్బందితో పాటు ఇక్కడ విద్యాశాఖకు సంబంధించి ఎంఈఓ గారు, వారి సిబ్బంది, అలాగే జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఇక్కడ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని హరితాంధ్రప్రదేశ్గా చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం స్వాతంత్రం వచ్చిన నాటి పరిస్థితులను మనం తీసుకుంటే దేశవ్యాప్తంగా అడవుల యొక్క విస్తీర్ణం అనేటువంటిది మనకున్నటువంటి భూభాగంలో 38% ఉండడం జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చూడబోతూ ఉంటే 23% ఉంది. మామూలుగా అయితే యావరేజ్గా మనం తీసుకుంటే 33% ఉండాలి. దీనిలో భాగంగా అటవులని పెంపొందించేటువంటి లక్ష్యంతో ఇది ఒక నిరంతర కార్యక్రమంగా తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అడవుల యొక్క విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. పూర్వం మనకు చెప్పేవారు చెట్టు ప్రగతికి మెట్లు అని. ఈరోజు చెట్లు అనేటువంటివి మనకు ఉన్నట్లయితే భూతాపాన్ని తగ్గించగలుగుతాయి. వాటి గుండా ఎన్నో రకాలుగా కార్బన్ డైఆక్సైడ్ అనేవి తీసుకొని ఆక్సిజన్ని మనకు రిలీజ్ చేస్తూ ఎన్నో రకాలుగా మనకి మేలు చేసేటువంటి పరిస్థితులు మనకు చెట్లు. అందుకోసం ఈరోజు ఏదైతే కార్యక్రమం మన యొక్క డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నారో వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, నేను మరలా కూడా ఇప్పుడు చెప్పాను, ఈ స్కూల్లో మన చెట్లు నాటడంతో మన బాధ్యత తీరిపోలేదు. ఈ చెట్లని సంరక్షించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి డిఎఫ్ఓ గారికి కూడా నేను చెప్పాను, ఈ స్కూల్లో మీరు డ్రిప్ మీరు అరేంజ్ చేయండి. దాదాపు ఇక్కడ మొక్కలు నాటుతున్నారంటే వెంటనే వారు ఆ యొక్క డ్రిప్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా నాంది పలికారు. శాసనసభ్యుడిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటండి. చెట్టు నాటి దాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కారణం ఏమిటంటే ఈరోజు భూమి మీద ఈ వేసవి తాపం కానీ చెట్లు మనకు నశించిపోవడం, అటవీ యొక్క విస్తీర్ణం నశించిపోవడం వలన మనకి ఈరోజు ఎన్నో రకాలుగా సకాలంలో వర్షాలు పడకపోవడం కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు మనకు తయారవుతూ ఉన్నాయి. నేను కూడా అతి త్వరలో మున్సిపాలిటీలో నేను ప్రతి ఇంటి ముందు, ప్రతి షాప్ ముందు చెట్లు నాటించేటువంటి కార్యక్రమాన్ని మేము మున్సిపల్ యొక్క ఆధ్వర్యంలో మేము చేపట్టబోతా ఉన్నాం. మొదటగా దీని ద్వారా టౌన్లో ఏమైపోతా ఉందంటే ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోతా ఉన్నాయి, అన్ని సిమెంట్ రోడ్లు అయిపోతా ఉన్నాయి, ఉన్న చెట్లు కూడా మనం తొలగించేస్తున్నాం. కాబట్టి మొదటగా గిద్దలూరు మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టబోతాం. వారి యొక్క డిఎఫ్ఓ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్స్ వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాను తెలియజేస్తూ, నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను, మీ ఇంటి ముందు చెట్టు నాటండి, దాన్ని సంరక్షించండి. ఇది మనకు జాతికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. దీని ద్వారా మనం అందరం కూడా అన్ని విధాలుగా ప్రకృతి సమతుల్యతను కాపాడిన వాళ్ళు అవుతామని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.